హాయ్ వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా లేనండి. యాక్చువల్గా ఈ మధ్య నాకు హెల్త్ అస్సలు బాగాలేదు. దానివల్ల నేను అసలు ఈ మధ్య వీడియోస్ సరిగ్గా చేయలేకపోయాను. చిన్న మొక్కు ఉండడం వల్ల ఈ క్యాంప్ ఒకటి బయలుదేరాను. అసలు అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా ఈ క్యాంప్ అనేది లాస్ట్ మినిట్లో మా ఫ్రెండ్ ఒక ఆమె కాల్ చేసి ఇలా వెళ్తున్నాం, నువ్వు రావచ్చు కదా ఒక మాట అంటే, ఎప్పటి నుంచి మొక్కు ఉందనేసి నేను స్టార్ట్ అయ్యాను. యాక్చువల్ నాకు ఈ మధ్య సర్జరీ అయ్యింది. దానివల్ల నేను ఎక్కడికి వెళ్ళలేదు. అవి కూడా ఒక 1 మంత్ కూడా కాలేదు. బట్ దేవుడు మొక్కు అనేసరికి ఎవరికైనా చిన్న భయం వేస్తుంది కదా, అది లాస్ట్ మినిట్లో చిన్న అవకాశం వచ్చింది. దానికోసం ఇప్పుడు నేను వెళ్ళాల్సి వచ్చింది. నిజంగా ఆ దేవుడు నాకు కల్పించిన ఒక వరం లాంటిదే ఇప్పుడు. ఎందుకంటే ఇంత హెల్త్ బాగాలేకపోయినా వెళ్తున్నంటే కారణం ఏంటంటే, ఆ దేవుడు నన్ను చల్లగా చూసాను చిన్న నమ్మకంతో. అక్కడ వెళ్తే ఇంకా హెల్త్ బాగుంటుంది అనేసి నమ్మకంతో బయలుదేరాను. కానీ నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రజెంట్ మీకు చూపిస్తున్నాను చూడండి, అదేంటంటారా? గంగా నది అండి. దీన్ని బట్టి అర్థమైంది కదా నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేసి. అదేనండి, వారణాసి, కాశీ వెళ్తున్నాను. ఆ కాశీ విశ్వనాథుని కొరకు చూడ్డానికి వెళ్తున్నాను. అది ఎప్పటి నుంచో నాకు మొక్కు ఉందండి. ఆ మొక్కు అనేది ఇలా ఈరోజు తీర్చుకుందాం అనేసి ఈరోజు ఇలా వచ్చానండి. అసలు ఎలా ఉందంటే, అప్పటికి చిన్న పెయిన్గా ఉన్నా కూడా దేవుడు చూసుకుంటాడు. అలాగే దేవుని నామస్మరణలోనే ఈరోజంతా నేను గడిపానండి ట్రైన్లోని. హ్యాపీగా, చాలా హ్యాపీగా అయిపోయింది. ఆల్రెడీ వారణాసి దిగిపోయామండి. అక్కడి రైల్వే స్టేషను ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి. నాకైతే బాగా నచ్చింది. ఎనీవే, నేను ఇక్కడ నుంచి అంటే తిరుపతిలో తిరుపతి అంటున్నాను సార్, కాశీలో ఒక 1 వీక్ ఉంటాను. అక్కడ ప్రతిదీ కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను చూడండి. నాకైతే తిరుపతి వెళ్ళడం ఎక్కువ అలవాటు కదా, అందుకే తిరుపతి అని వచ్చేస్తుందండి. యాక్చువల్లీ నేను వచ్చింది అయితే కాశీ, ఆ విశ్వనాథుని, నెక్స్ట్ అమ్మవారిని అందరం చూద్దామని